హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు ఒక తెలుగు కథ చదివి వినిపిస్తానని. కథ పేరు నా మది నీ వశమే, 5వ భాగం అండి. కథలోకి వెళ్దామా? అది చెప్పిన తర్వాత రణవీర్ కళ్ళలో సంతోషాన్ని గమనిస్తుంది. ఇంత చిన్న విషయానికి ఎందుకంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో అర్థం కాదు సౌజన్యకి. ఎందుకు మీరు ఫుడ్ విషయంలో ఇలా చేస్తున్నారు అని అడగాలనుకుంటుంది. కానీ మళ్ళీ అప్సెట్ అవుతాడు. చాలా హ్యాపీగా ఎక్కడికో వెళ్తున్నాడు కదా అని అడగడం మానేస్తుంది. అప్పుడే డోర్ సౌండ్ అవుతుంది. ఇద్దరు పక్క పక్కకు తిరిగి చూసేసరికి వాళ్ళ నాన్నగారు సూర్యప్రతాప్ వర్మ కనిపించేసరికి ఇద్దరు కిందికి దిగుతారు. ఏంటి నాన్న ఇలా వచ్చారు? అయినా కొడుకుతో మాట్లాడకుండా కోడల వైపు చూస్తాడు. మా పెళ్లికి కూడా మీరు ఎందుకు రాలేదు నాకు తెలియదు, ఆశీర్వదించండి అంటూ తన కాళ్ళకి దండం పెడుతుంది సౌజన్య. చల్లగా ఉండు తల్లి అంటూ దీవిస్తాడు. మీరు పెళ్లికి ఎందుకు రాలేదు? హడావిడిగా గుడిలో జరిగిన మాత్రం తల్లిదండ్రులు లేకుండా పెళ్ళేంటి అని అడగాలి అనుకుంటుంది. కానీ ఆయనను చూసిన తర్వాత మాట గొంతు దాటి బయటకు రావట్లేదు. ఎందుకంటే చాలా అభిమానంగా చూస్తున్నాడు. కళ్ళల్లో ఆప్యాయత కనిపిస్తుంది. చిరునవ్వుతో తననే చూస్తూ ఉన్నాడు. వీర్ వీర్ ఎవరు అన్నట్టు అనుకోగానే రణవీర్ ఇలా పిలిచాడు అని అర్థం చేసుకుంటుంది. చెప్పండి నాన్న, అమ్మాయిని తీసుకుని బయటకు వెళ్ళరా? పెళ్ళైన 2 రోజులు ఆఫీస్కి వెళ్ళావు. తనునేమో తీసుకెళ్లి బట్టల షాప్ లో కూర్చోబెట్టింది మీ అమ్మ. ఇక మీ ఇద్దరి సంతోషంగా ఉండేది ఎప్పుడు? ఆఫీస్ పనులన్నీ ఈ రోజుకి ఫోన్లో మెసేజ్ చెయ్యి. తను నాతో వస్తే బాగుండు అని చాలా ఆశగా భార్య వైపు చూస్తాడు రణవీర్. తను వస్తాను అంటే ఈ మీటింగ్ క్యాన్సిల్ చేసి హ్యాపీగా తనతో వెళ్ళాలని ఉంది. కానీ ఏ ఫీలింగ్ అయినా తనకి బయటకు చెప్పడం రాదు. మామయ్య గారు, మీరు తప్పుగా అనుకోకండి, నేను మీ అబ్బాయితో కలిసి బయటకు వెళ్ళను. ఆ మాట వినగానే సూర్యప్రతాప్ గారు చాలా డల్గా అయిపోయారు. అలాగే రణవీర్ కూడా బాధగా చూస్తాడు. తను వస్తే బాగుండు అని మనసులో అనుకుంటాడు. ఎందుకమ్మా, నీ భర్తతో కలిసి వెళ్ళడానికి కూడా ఎందుకు ఆలోచిస్తున్నావు? మామయ్య గారు, మన ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఏ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పారు. అలా ఎందుకు చెప్పారో కూడా నాకు తెలియదు అనగానే తండ్రి కొడుకులు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. అలా చెప్పడమే కాదు, నేను పనిచేస్తున్న షాప్లో నాకు ఎదురుగా సీసీటీవీ కెమెరా పెట్టి ఆ ఫుటేజ్ మొత్తం అత్తయ్య గారికి చేరేలాగా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడికి వెళ్ళిన 1 గంటలోపే నాకు ఈ విషయం తెలిసింది. నా మీద అంత నిఘా పెట్టాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అవునా అన్నట్లు ఆశ్చర్యపడతారు వీళ్ళిద్దరూ. ప్రతి క్షణం తన కనుసైగల్లోనే ఉండాలని అనుకుంటున్నారు. అలాగే చేస్తున్నారు. లంచ్ టైంలో ఆ 2 గంటలు తప్ప ఇక మిగతా టైం మొత్తం అత్తయ్య గారు నన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీకేమైనా తెలుసా అనగానే వాళ్ళు కూడా తెలియదు అన్నట్టు ఫేస్ పెడతారు. ఇప్పుడు నేను షాపుకు వెళ్ళలేనంటే ఈ విషయం అత్తయ్య గారికి వెంటనే తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళింది అని నా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఒక దోష మీ అబ్బాయికి పెట్టినందుకే పొద్దున అంత గొడవ చేశారు. అలాంటిది షాపుకు వెళ్లకుండా ఇక ఎక్కడికో వెళ్ళాను, అది కూడా మీ అబ్బాయితో వెళ్ళానని తెలిస్తే నా పరిస్థితి ఏంటో ఆలోచించండి మామయ్య గారు. తను ఎందుకు అలా చేయాలనుకుంటుందో ఈ తండ్రి కొడుకులకి అర్థమవుతుంది. మీ ఇద్దరు ఒకసారి కూడా ఇంట్లో మాట్లాడడం లేదు, చూడలేదు. ఏమైనా గొడవపడ్డారా అని అనుమానంగా అడుగుతుంది. చాచా, అదేం లేదమ్మా. ఇంట్లో చాలా విషయాల గురించి తెలుసుకోవాలి అంటే రణవీర్తో క్లోజ్గానే ఉండి తీరాలి. మరి నన్ను పంజరంలో పక్షిలా ఎందుకు చేయాలనుకుంటుందో నాకు తెలియదు. ఎలా అయినా సరే తనతో బయటకు వెళ్ళి తీయాల్సిందే. మాటలో పెట్టి కొన్ని విషయాలైనా తెలుసుకోవాల్సింది అని గట్టిగా అనుకుంటుంది సౌజన్య. మామయ్య గారు, మీ మాటను ఎప్పుడూ కాదనను. అందుకని మీ అబ్బాయితో కలిసి నాకు కూడా బయటకు వెళ్ళాలని ఉంది. ఆ మాట వినగానే 1000 బటర్ఫ్లైలు అలా తన చుట్టూ తిరుగుతూ ఉంటే
ఎంత హ్యాపీగా ఉంటుందో ఇప్పుడు తన మనసులో కూడా అంత హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నాడు. కాకపోతే ఎక్స్ప్రెషన్ పెట్టలేదు. సరే అమ్మా, మరి ఎలా వెళ్తారు? నాకు లంచ్ బ్రేక్ 2 hours ఉంటుంది. ఆ 2 hours బయటకు వెళ్ళి తిని రావచ్చు. అక్కడ తినొచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీ అబ్బాయి ఆ టయానికి ఇక్కడికి వస్తే ఇద్దరం బయటకు వెళ్తాం. 2 గంటలు తనతో టైం స్పెండ్ చేస్తాను. ఆ తర్వాత లంచ్ బ్రేక్ అయిపోయే టైంకి నన్ను డ్రాప్ చేయమని చెప్పండి. నేను వెంటనే డ్యూటీ చేస్తాను. అలాగేనమ్మా, ఇంకా లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళు అని చెప్తారు సూర్యప్రతాప్. అలాగే మామయ్య గారు, వెళ్ళొస్తానండి అని ఇద్దరికి చెప్పి వెళ్ళిపోతుంది. వాళ్ళతో అంతసేపు మాట్లాడినా కానీ కరెక్ట్ టైంకి షాప్కి వెళ్తుంది. ఎందుకంటే ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళింది. పాపం రా అమాయకురాలు, మీ అమ్మ చేతికి చిక్కింది. తనలో ఎన్నో ప్రశ్నలు కానీ ఒకదానికి కూడా సమాధానం దొరకట్లేదు. రణవీర్, తను నీ భార్య, నీ దగ్గర నుంచి తను ప్రేమని ఆశిస్తుంది, అర్థం చేసుకోనన్నా. సరే డాడీ అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సూర్యప్రతాప్ కూడా వెళ్ళిపోతాడు. సంజనను ఎండలో నిలబెట్టి వీళ్ళంతా బయటకు వెళ్తారు. మరి కొద్దిసేపటికి క్యాంటీన్ కి వెళ్ళేసరికి అక్కడ సంజన కూర్చుని చక్కగా ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. నువ్వేంటి ఇక్కడ? నీకు పనిష్మెంట్ ఇచ్చాను కదా. అవును ఇచ్చారు. గ్రౌండ్ లో ఉండాల్సిన నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నడుచుకుంటూ వచ్చాను. పనిష్మెంట్ పూర్తవకుండా ఎందుకు వచ్చావే అంటూ నోరు పారేసుకుంటూ అడుగుతుంది మేఘన. అదేంటండి, మీరే కదా ఈవినింగ్ 6 దాకా ఉండమన్నారు. మరి నా వాచ్ లో 6 అయ్యింది. మీకు చాలా పనులు ఉంటాయి కదా. 6 అయ్యింది, ఇక చాలు అని చెప్పడం మర్చిపోయారేమో అని నేను బయటకు వచ్చేశాను. ఆ మాటకు వీళ్ళందరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ, నిజమండి, కావాలంటే చూడండి, నా వాచ్ లో 6 అయింది అంటూ టైం చూపిస్తుంది. ఏంటే అతి తెలివితేటలు చూపిస్తున్నావా అంటూ తన మీద సీరియస్ అవుతుంది మేఘన. ఇందులో నా తప్పేం లేదండి, 6 అయింది కదా, వచ్చేసానండి అని అమాయకంగా పేస్ పెట్టి చెప్తుంది సంజన. ఇది తెలిసే చేస్తుందో తెలియక చేస్తుందో అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉంటుంది మేఘన. నేనేమీ పొరపాటు చేయలేదండి, మీరు చెప్పినట్టే చేశాను. ఈవినింగ్ 6 వరకు ఉండమన్నారు. నా వాచ్ లో 6 అయింది, అందుకే వచ్చేశాను. మరి మా వాచ్ లో అవ్వలేదే అనే మేఘన పక్కన ఉన్న ఒక అమ్మాయి అంటుంది. మీ వాచ్ పని చేయట్లేదేమో మేడం, కావాలంటే చూడండి, నా దాంట్లో 6 అయ్యింది కాబట్టి వచ్చేశాను. ఇది తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా అర్థం కావట్లేదు మేఘనాకి. ఏంటి మాతోనే ఆటలాడుతున్నావా అంటూ వరుణ్ ముందుకి వస్తాడు. ఊరుకోండి సార్, మీరు ఏమైనా స్పోర్ట్స్ మేనా మీతో ఆటలు ఆడుకోవడానికి? పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా మర్యాదగా గ్రౌండ్ లోకి వెళ్ళి నిలబడు. ఈలోగా క్యాంటీన్ లో ఐస్ క్రీమ్ తిన్నది కదా, అతను వచ్చి మీ బిల్ అక్క అంటూ అక్కడ పెడతాడు. సంజన బిల్ పే చేస్తుంది. వరుణ్ పక్కన ఉన్న ఇంకో అతను వచ్చి మర్యాదగా గ్రౌండ్ లో నిలబడు అంటూ తన చేతిని పట్టుకుని లాక్కుని వెళ్ళడానికి ట్రై చేస్తాడు. అంతే, సంజన అతని లాగి పెట్టి కొడుతుంది. నీకు ఎంత ధైర్యం రా, నా చెయ్యి పట్టుకుంటావా? ఏదైనా నోటితో చెప్పు, చెయ్యి పట్టుకోవడం చేస్తే మర్యాదగా ఉండదు అంటూ అతనికి వార్నింగ్ ఇస్తూనే వీళ్ళ వైపు కూడా సీరియస్ గా చూస్తూ చెబుతుంది. మేఘనతో పాటు బ్యాచ్ మొత్తం ఆశ్చర్యంగా చూస్తారు. వాళ్ళతో పాటు క్యాంటీన్ లో ఉన్న మిగిలిన వాళ్ళు, ఆ తర్వాత దగ్గరలో ఉన్న వాళ్ళందరూ చాలా మంది చూస్తారు. మా బ్యాచ్ కి హెడ్ వరుణ్ అండ్ మేఘన, వాళ్ళిద్దరు తర్వాత నేనే కాబట్టి నేనే నిన్ను తీసుకెళ్లి గ్రౌండ్ లో నిలబెడతాను. నీకు ఎంత ధైర్యం కాకపోతే నన్ను కొడతావా? నన్ను కొట్టినా పర్వాలేదు, వీళ్ళిద్దరూ ముందు నన్ను కొడతావా? కాబట్టి నువ్వు చచ్చినట్టు గ్రౌండ్ లో నిలబడాల్సిందే. ఏంట్రా నిలబడేది? నిలబడకపోతే ఏం చేస్తారు? అసలు వాళ్ళ బ్యాచ్ అంటేనే అందరికీ భయం. అలాంటిది ఈ పిల్ల మా బ్యాచ్ లో ఒకటిని కొట్టింది అని ఇంకా ఈ బావమర్దలు షాక్ లోనే ఉంటారు. అసలు ఎందుకు నిలబడాలి? నేనేం తప్పు చేశాను? దీన్ని ర్యాగింగ్ అంటారు. మేము చెప్పింది వినాల్సిందే, లేకపోతే మా ర్యాగింగ్ ఇంకా దారుణంగా ఉంటుంది. ఎవరికి తెలుసు?
ఐ లవ్ యూతోనే వదిలిపెట్టారు. ఐ లవ్ యూతోనే వదిలిపెట్టాను. ఇప్పుడు మా బావ నన్ను కిస్ చేస్తాడు, ఇప్పుడేం చేస్తావే అని గట్టిగా అడుగుతుంది మేఘన. వీడిని చేత్తో కొట్టానండి, నన్ను ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తే చెప్పుతో కొడతానండి అనేసరికి దిమ్మ తిరిగిపోతుంది ఈ బావ మరదలకి. వామ్మో, మా బావని చెప్పుతో కొడతావా అంటూ ఆవేశపడుతుంది మేఘన. నన్ను చెప్పుతో కొడతాను అంటావా, ఎంత పొగరే నీకు అంటూ వరుణ్ కూడా ఆవేశంగానే వస్తాడు. పైగా ఇంతమంది ముందు మాట్లాడుతుంటే తల కొట్టేసినట్టు ఉంటుంది ఇద్దరికి. ఎక్స్ట్రాలు చేయకు అంటూ మేఘన వచ్చి సంజన జుట్టు పట్టుకుని లాక్కుని వెళ్తూ ఉంటుంది. సంజన తన జుట్టును విడిపించుకుని, ఇందాక ఒక అతను వచ్చి చెయ్యి పట్టుకుని గ్రౌండ్ లో నిలబడు అన్నాడు కదా, అతని దగ్గరకు వచ్చి వాడిని పిచ్చి కొట్టుడు కొడుతుంది. ఇతన్ని కొట్టే కొట్టుకి వాళ్ళిద్దరూ భయంగా చూస్తారు. చూడు బిడ్డ, ఇక ఆ దెబ్బలకి వాడు జడిసి చేతులు కట్టుకుని చెప్పు అక్క అంటాడు. అసలు మీ అందరికీ డౌట్ రాలేదా ఇయర్ మధ్యలో ఇలా న్యూ జాయినింగ్ ఎందుకు వచ్చిందని? ఎవరికి అర్థం కాదు. అందరితో పాటు వరుణ్ మేఘన కూడా ఆశ్చర్యంగా చూస్తారు. లే బిడ్డా లే అని వాడిని పట్టుకుని లేపి, నన్ను చింటూ, నా పేరు చింటూ కాదక్క, నీ పేరు ఏదైనా నాకు అనవసరం, ఇక నుంచి నిన్ను అలాగే పిలుస్తాను, ఏదో ఒకటి పిలువు కానీ నన్ను కొట్టకు అంటూ చెంప మీద చేతులు పెట్టుకుని భయపడుతూ ఉంటాడు. చూడు బిడ్డ, అంతకు ముందు నేను చదివిన కాలేజీలో ఒకళ్ళు ఇలాగే నన్ను ర్యాగింగ్ చేయాలని ట్రై చేసి కొంచెం ఎక్స్ట్రాలు చేసి నన్ను కొట్టడానికి ట్రై చేశారు. వాడి బొక్కలు ఇరగొట్టి బొంద పెట్టాను. ఆ మాట వినగానే బ్యాచ్ మొత్తం 2 అడుగులు వెనక్కి వేశారు. నేను అంత మంచిదాని కాదు, నేను ఎవరి జోలికి రాను, ఎవరైనా నా జోలికి వస్తే అస్సలు వదలను. ఏంటి, నా భాష విని భయపడుతున్నారా? నిజానికి నా లాంగ్వేజ్ అదే, ఎవరినైనా కొట్టి పారే దొక్కుతా, నాకేం భయం లేదు. వామ్మో, ఈ పిల్ల మహా డేంజర్ లో ఉందే అంటూ గబా గబా వెళ్ళి ఒక కూల్ డ్రింక్స్ తెచ్చి, అక్క బాగా అలసిపోయావు తాగు అంటాడు చింటూ. థ్యాంక్స్ నాన్న చింటూ. నిన్నటి దాకా అరే బావా, వరుణ్, మేడం, మేఘన అని మా చుట్టూ హచ్చు కుక్క పిల్లలాగా తిరిగి ఇప్పుడు దీని వెనకాల ఊడిగం చేస్తున్నాడా అంటూ బావా మరదలు ఆశ్చర్యపోతారు. అక్క, వాణ్ణి బొంద పెట్టాను అన్నావు కదా అంటే ఏంటక్క? బొక్కలు ఇరగొట్టాను అన్నావు. బొక్కలంటే ఎముకలు విరగొట్టి వాళ్ళందరూ వైపు చూస్తే స్టైల్ గా తన హెయిర్ చేతితో తిప్పుతూ చంపేశాను అంటుంది. అంతే, ఒక్కసారిగా అక్కడ గాలి స్తంభించిపోయిందా అన్నట్టు ఫ్రీజ్ అయిపోతారు అందరూ. భయపడకండి, చంపలేదు, జస్ట్ ప్రాణాలతో ఉన్నాడు అంతే. నడవలేడు, కూర్చోలేడు, చేతితో తినలేడు. వాడి బతుకంతా ఇక లైఫ్ లాంగ్ మంచంలో పడి ఉండటమే. ఒక్కదానికన్నా చంపితే బాగుండేది కదా. చింటూ, నేను చంపుదామని అనుకున్నాను, లాస్ట్ మినిట్ లో ఇదిగో ఇలాంటి ఒక పెద్ద మనిషి ఆపాడు అంటూ వరుణ్ వైపు చూస్తూ చెబుతుంది. అంత చేశాక కాలేజీలో ఉంచుతారా? టీసీ ఇచ్చి పంపించారు కదా, అందుకే ఈ కాలేజీకి వచ్చి పడ్డాను. ఈ బావా మరదల బ్యాచ్ కి చెమటలు పడుతున్నాయి. చంపడం ఏంటి అనుకుంటూ చూస్తున్నారు. నిజానికి వీళ్ళిద్దరికి అంత ధైర్యం లేదు. కాకపోతే ఈ కాలేజ్ మనదే అనే పొగరుతో వీళ్ళందరినీ ర్యాగింగ్ చేస్తున్నారు అంతే. ఏదో కొంచెం చదివి బాగుపడదాం అనుకుంటున్నాను, మధ్యలో ర్యాగింగ్ అంటూ నన్ను గెలికారు అనుకో అంటూ చేతులు పైకెత్తి ఒళ్ళు విరుచుకుంటూ నిజంగానే మట్టిలో కప్పేస్తాను అని చెప్పి స్టైల్ గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది సంజన. ఈ భావమరదలతో పాటు అక్కడున్న అందరూ కూడా మేఘన ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపడుతూనే ఉన్నారు. పాపం, ఇంకా వాళ్ళు బయటకు రాలేదు. వీధికి ఒకలాంటిది రౌడీ బేబీ ఉంటుంది కదా ఫ్రెండ్స్. రోజు ఇలా ఎర్లీ మార్నింగ్
అందుకని నాతో పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి అని మేఘన వరుణ్ వైపు చూసి సంజన నవ్వుకుంటూ వెళ్తుంటే అందరూ షాకుతో బిగుసుకుపోయారు. ఇంకా వాళ్ళు ఎవరూ తేరుకోలేదు. మేఘన చింటూ వైపు కోపంగా చూస్తుంది. మేఘన కోపాన్ని చూసి అక్క అంటూ పరిగెత్తుకుంటూ సంజన దగ్గరికి వెళ్తాడు. అసలు ఈ కాలేజీలో వాళ్ళిద్దరికీ ఎవరు ఎదురు చెప్పరు. అలాంటిది ఈ అమ్మాయి చెప్పడమే కాకుండా చివరికి వాళ్ళకే వార్నింగ్ ఇచ్చి వెళ్తుంటే అందరి ముందు అలా చేసేసరికి ఈ బావమర్దలు ఇద్దరు ఇన్సల్ట్ గా ఫీల్ అవుతారు. ఎంత పొగరు నీకు, మా కాలేజీలో చదవడానికి వచ్చావు, మూసుకుని చదువుకోకుండా మాతో సున్నం పెట్టుకుంటున్నావు కదా, చూస్తాను నీ అంతా చూసి మళ్ళీ ఈ కాలేజ్ అంతా మమ్మల్ని చూసి భయపడేలాగా చేయలేకపోతే నా పేరు మేఘన కాదు అంటూ మనసులోని శబ్దం చేస్తుంది. నిజానికి వరుణ్ సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా సరే వాళ్ళకి వంగి వంగి దండం పెట్టాల్సిందే. అలాంటిది తను ఎలా మాట్లాడేసరికి వీళ్ళిద్దరికీ మింగుడు పడలేదు. అమ్మయ్య, వీళ్ళిద్దరిని ఎదిరించడానికి ఈ కాలేజీకి ఒక అమ్మాయి వచ్చిందని అందరూ కొంతమంది సంతోషంగా ఫీల్ అవుతారు. మరి కొంతమంది మనకెందుకులే అని వదిలేస్తారు. మరికొద్ది పాపం సంజన అని తన మీద జాలి పడతారు. చూద్దాం వీళ్ళిద్దరూ చేతిలో సంజన ఎలా బలవుతుందో. ఆ రోజు లంచ్ బ్రేక్ కి వాళ్ళ ఓనర్ దగ్గరికి వచ్చి నేను బయటకు వెళ్ళి లంచ్ చేసి వస్తాను అంటుంది. లంచ్ బ్రేక్ లో ఎవరిని ఆపడానికి రైట్స్ లేవు కాబట్టి సరే నీ ఇష్టం అని బయటికి పంపిస్తుంది. తను కొంచెం ముందుకు వచ్చేసరికి అక్కడ రణవీర్ కారు ఆగి ఉంటుంది. హాయ్ అని నవ్వుతూ విష్ చేస్తూ కారు ఎక్కుతుంది. హలో అని మామూలుగా చెప్పి డ్రైవ్ చేస్తుంటాడు. వెయిట్ చేయించానా? లేదు, నేను ఇప్పుడే వచ్చానులే. ఇది తీసుకో అంటూ తన చేతిలో ఒక 3 అడుగు పొడుగు ఉండే ఒక చాక్లెట్ పెడతాడు. ఎందుకు అన్నట్టు చూస్తుంది. నీతో ఇలా లంచ్ కి రావాలి అని నేను మీటింగ్ మార్నింగ్ టైంకి పోస్ట్ పోన్ చేసి దాన్ని ఫినిష్ చేసుకొని మరి ఇక్కడికి వచ్చాను. ఓహో, మాతో లంచ్ కి రావడానికి టైం టేబుల్ మారుస్తున్నారన్నమాట అనే మనసులో అనుకుని చాక్లెట్ తీసుకుని థ్యాంక్స్ అంటుంది. నీకు కూడా థ్యాంక్స్. నాకెందుకు చెప్తున్నారు? నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్పి విష్ చేసావు కదా, ఆ పని సక్సెస్ అయింది. వావ్, కంగ్రాచులేషన్స్ అని చెప్పగానే కారు ఆపి సెకండ్ హ్యాండ్ కోసం చెయ్యిని చాపి నోరు తెరుస్తాడు. సౌజన్యకి అర్థం కాక చూస్తుంది. అంటే కంగ్రాట్స్ చెప్పినప్పుడు చాక్లెట్ తినిపించి సెకండ్ హ్యాండ్ ఇస్తావు కదా, పెట్టు అని సైగ చేస్తాడు. సౌజన్య నవ్వుతూ చాక్లెట్ ఓపెన్ చేసి ఈసారి డైరెక్ట్ గా నోట్లో పెట్టి కంగ్రాట్స్ అంటూ అప్పుడు సెకండ్ హ్యాండ్ ఇస్తుంది. థ్యాంక్స్ అని వెంటనే కారు స్టార్ట్ చేస్తాడు. ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు తన ఫేస్ లో గ్లో కనిపిస్తుంది సౌజన్యకి. సో నాతో మాట్లాడుతున్నప్పుడు తను హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనే విషయాన్ని నోటీస్ చేసుకుంది. చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, కాకపోతే బయటకి రావట్లేదు అనుకుని తను కూడా ఒక బైట్ తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది. చాక్లెట్ చాలా బాగుంది. అవును, నీ చేత్తో పెట్టావు కదా, ఇంకా బాగుంది. ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తుంది సౌజన్య. నిజానికి ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఉంటే ఒక రోబోట్ అనుకున్నాను, కానీ ఇంకేదో కారణం ఉందనిపిస్తుంది, కానీ అదేంటో తెలియదు అని ఒకేసారి అడిగితే మొదటికే మోక్షం వస్తుంది అనుకుని సైలెంట్ గా ఉంటూ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అది సరే, నిన్న కూడా ఒక కాంట్రాక్ట్ వచ్చిందన్నారు, ఇవాళ ఏదో మీటింగ్స్ సక్సెస్ అయ్యింది అన్నారు. ఇలా వచ్చినప్పుడు కనీసం మీ చెల్లెలికి తమ్మునికి అయినా బయటికి తీసుకెళ్లి ఒక చిన్న ట్రీట్ ఇవ్వచ్చు కదా. చెల్లి స్టేట్స్ లో ఉంది, తన పేరు షణ్ముఖి. ఇక తమ్ముడు వాడు నాతో అస్సలు రాడు. మిగతా వాళ్ళు కూడా నాతో అంత క్లోజ్ గా ఏమీ ఉండరు. అదేంటి, చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో ఉన్నారు కదా, క్లోజ్ గా ఉండకపోవడం ఏంటి? ఒకే ఇంట్లో ఉంటే క్లోజ్ గా ఉండాలా అని అడుగుతాడు. మరి నేను వచ్చి 4 రోజులే కదా, నాతో క్లోజ్ తోనే మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళతో ఎందుకు మాట్లాడలేదు? తన వైపు ఒక లుక్ ఇస్తాడు.
అంటే క్యాజువల్ గా అడిగాను, మీ ఇష్టం. మన ఇద్దరం భార్యాభర్తలం కదా, ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకుంటే బెస్ట్, ఆ ఉద్దేశంతో అడిగాను. అయినా కానీ కొంచెం మూడ్ అవుట్ అవ్వడం చూస్తుంది సౌజన్య. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఖచ్చితంగా లంచ్ బ్రేక్ ఫినిష్ అయ్యే లోపల మళ్ళీ అక్కడ డ్రాప్ చేయండి, లేదంటే అత్తయ్య గారికి లేనిపోని డౌట్స్ వస్తుంది అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తుంది. 10 నిమిషాలు ముందే డ్రాప్ చేస్తాను, సరేనా? అది సరే, ఎక్కడికి తీసుకొస్తున్నారు ఏంటి? ఇటువైపు ఏదైనా రెస్టారెంట్ ఉందా? 10 నిమిషాల్లో మనం వెళ్తాం. నిజానికి బయట ఏదో తినాలని ఆలోచన సౌజన్యకి లేదు. బాక్స్ లో ఫుడ్ వేస్ట్ అవుతుందేమోనని అనుకుంటూ ఉంటుంది. వెళ్ళి విష్ణు వాళ్ళ అపార్ట్మెంట్ కు వెళ్ళి బెల్ ప్రెస్ చేస్తాడు. విష్ణు వచ్చి డోర్ ఓపెన్ చేయగానే, అసలు నీకు బుద్ధుందా? నాకు ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉందో తెలుసా? అది మానేసి అర్జెంటుగా ఇంటికి రా అని పిలిచావు. ఎందుకు ఏంటో చెప్పకుండా ఇద్దరిని ఆఫీస్ నుంచి ఇంటికి పంపించావు. ఎంత నీ ఆఫీసులో పని చేస్తుంటే మాత్రం ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి పంపిస్తే ఎలా అని ఎగురుతూ ఉంటాడు విష్ణు. అవునన్నయ్య, ఆఫీసులో చాలా వర్క్ ఉంది. మమ్మల్ని ఎందుకు పంపించావు? ఇంత ఫుడ్ ఆర్డర్ పెట్టావు ఎందుకు అని లావణ్య ఏదో అడుగుతూ బయటకు వచ్చి పక్కన చూసేసరికి సౌజన్య ఉంటుంది. విష్ణు చెయ్యి పట్టుకుని తన వైపు చూపిస్తుంది. అన్నయ్య, వదిన లోపలికి రండి అని ఇద్దరికి ఇన్వెస్ట్ చేస్తుంది లావణ్య. వాళ్ళు 2 అడుగులు వేయగానే, మీ పెళ్లి ఎలా జరిగిందో మాకు తెలీదు, మా ఎవరిని పిలవకుండా చేసుకున్నారు, కనీసం మా సంతోషం కోసమైనా ఒకరి పేరు ఒకటి చెప్పుకొని రండి, మేము వింటాం కదా అంటుంది. నిజానికి అత్తగారింట్లో ఇలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసిన సౌజన్య అక్కడ నార్మల్ గా జరిగింది, అందుకనే ఇప్పుడు మాత్రం చెప్పాల్సి వస్తుంది. అసలు తనని చెప్తుందో చూద్దాం అన్నట్టు చూస్తుంది. హలో బాను, పేరు చెప్పి లోపలికి వస్తే చెప్పొచ్చు కదా అంటాడు విష్ణు. హలో బాసు, పేరు చెప్పి లోపలికి వస్తే చెప్పొచ్చు కదా అంటాడు విష్ణు. లావణ్య, రణవీర్ పక్కకి వచ్చి, అన్నయ్య ఇది కూడా తెలీదా మీకు? ఇద్దరు పేర్లు చెప్పి లోపలికి రావచ్చు అని చిన్నగా చెవిలో చెబుతుంది. నేను సౌజన్య వచ్చాము అంటాడు. నేను రణవీరు గారు వచ్చామని సిగ్గుపడుతూ చెప్తుంది సౌజన్య. సౌజన్య అలా సిగ్గుపడుతూ ఉంటే రణవీర్కి బాగా నచ్చింది. అది మా చెల్లెలు, చూశావా ఎంత చక్కగా చెప్పిందో అంటూ వాళ్ళిద్దరూ చేతులు పట్టుకుని ఇంట్లోకి తీసుకొస్తారు. అలా ఇద్దరు పేర్లు చెప్పిన తర్వాత లోపలికి తీసుకువెళ్తారు. అన్నయ్య, ఒక్క మాట చెప్పొచ్చు కదా, వదిన తీసుకొస్తున్నానని. చెప్పకపోతే ఇప్పుడు లోపలికి రానివ్వవా? అయ్యో, నా ఉద్దేశం అది కాదన్నయ్య, ఇంకా ఏదైనా ఏర్పాటు చేసేదాని కదా. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా మీ ఇద్దరు మా ఇంటికి వచ్చినందుకు. రండి అంటూ పిలిచి ఇద్దరు నీకు కూర్చోబెట్టి ముందు చల్లగా కూల్ డ్రింక్స్ ఇస్తారు. వదిన, మీ పేరు మాత్రం భలే ఉంది, మా అన్నయ్య కూడా నీ పేరు బాగా నచ్చిందట, తనే చెప్పాడు అంటూ లావణ్య మాట్లాడుతుంటే, నా పేరు అంతగా నచ్చిందా అనుకుంటూ తన వైపు చూస్తుంది. ఫేస్ లో ఎలాంటి ఫీలింగ్ లేకుండా మామూలుగానే ఉన్నాడు. ఉప్పు అనుకుంటుంది. ఇక లంచ్ చేద్దామా అని అడుగుతాడు. ఇదేంటి, వాళ్ళ ఇంటికి మనం వస్తే లంచ్ చేద్దామా అని ఏమీ అడుగుతున్నాడు అనుకుని ఆశ్చర్యపడుతుంది సౌజన్య. అదే ఫీలింగ్ లావణ్య, విష్ణు కూడా కలుగుతుంది. సరే అన్నయ్య, హ్యాండ్స్ క్లీన్ చేసుకుని రండి అని వడ్డిస్తాను అంటూ వాళ్ళిద్దరూ హ్యాండ్స్ క్లీన్ చేసుకుని వచ్చేలోపు ప్లేట్లు గ్లాసులు అన్ని సర్ది వాళ్ళిద్దరూ రాగానే వడ్డించడం మొదలు పెడుతుంది. నేను కూడా హెల్ప్ చేస్తాను అని సౌజన్య అంటుంది. అయ్యయ్యో, నువ్వు నా గెస్టువి, నువ్వు కూర్చో, నేను పెడతాను. ఏం పర్లేదు, నువ్వు అన్నయ్య అని పిలుస్తున్నావు అంటే ఆయనకు చెల్లెలివి అంటే నాకు ఆడపడుచువి. మా ఆడపడుచు కష్టపడుతుంటే నేను ఎలా చూస్తూ ఉంటాను అంటూ కలుపుగోలుగా మాట్లాడి లావణ్యకు హెల్ప్ చేస్తుంది సౌజన్య.
సౌజన్య అలా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు విష్ణు. ఎందుకంటే వీడు అస్సలు మాట్లాడు. ఇక తను ఎలా ఉందో అనుకున్నాడు. తను మాట తీరు చూడగానే ఒక అంచనాకి వస్తాడు. ఇక నలుగురు కూర్చుని తినడం మొదలు పెడతారు. ఆల్రెడీ నందిని సంగతి లావణ్యకి తెలుసు కాబట్టి, అన్నయ్య నువ్వే తింటే ఎలాగా, ఆ స్వీట్ వదినకి తినిపించవచ్చు కదా. ఆ మాటకి లావణ్య వైపు చూస్తుంది. ఇప్పుడు అలాంటివి ఏవి వద్దులే అంటుంది. మా సంతోషం కోసం చేయొద్దా అంటూ బౌలు రణవీర్ చేతికి ఇచ్చి వదినకు పెట్టు అని గదిమినట్టుగా చెప్తుంది లావణ్య. ఏంట్రా అంత సిగ్గుపడతావు, నేను లావణ్యకు పెడతాను చూడు అంటూ లావణ్యకి వాళ్ళిద్దరి ముందే తినిపిస్తాడు. తనకి కూడా పెట్టాలనే ఉంది కానీ వీళ్ళు ఏమనుకుంటారు అని ఫీల్ అయ్యాడు. విష్ణు అలా చేసేసరికి వెంటనే సౌజన్యకి తినిపిస్తాడు రణవీర్. వదిన ఇప్పుడు నువ్వు అంటూ తనను ఆట పట్టిస్తుంది లావణ్య. నవ్వుతూ తినిపిస్తుంది సౌజన్య. వీళ్ళిద్దరూ గట్టిగా క్లాప్స్ కొట్టి, మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. అన్నయ్య నీకు ప్రతి సంవత్సరం నేను రాఖీ కడతాను. చాలాసార్లు అడిగాను నీకు ఏదైనా ఇవ్వాలి అని, కానీ ఎప్పుడు నేను వద్దని అంటూనే ఉంటాను కదా. ఇప్పుడు అడుగుతున్నాను, మా వదినని బాగా చూసుకో. అంతేకాదు ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ మీ ఇద్దరు మాత్రం ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ ఇద్దరు చేతులు కలుపుతుంది. లావణ్య ఎందుకంత ఎమోషనల్ అవుతుందో అనేది రణవీర్కి అర్థం కాదు, కానీ మిగిలిన వాళ్ళకి అర్థం అయ్యింది. వదిన నేను ముందే చెప్తున్నాను, మా అన్నయ్య బాధ్యత ఇక మీదట నీదే. ఆహా, మీ అన్నయ్య బాధ్యత మా చెల్లెలు చూసుకుంటే మీ అన్న ఏం చేస్తాడు అంటూ విష్ణు తగులుకుంటాడు. ఇద్దరు ఒకరంటే ఒకరు ప్రేమగా ఉండమని చెప్పాలి, కానీ బాధ్యత తీసుకునేదేంటి? వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ ఉంటుంది సౌజన్య. ఇక అలా వీళ్ళ ముగ్గురు నవ్వుతూ ఏదో మాట్లాడుకుంటూ లంచ్ చేస్తారు. రణవీర్ మాత్రం ఏమీ మాట్లాడు, అన్ని వింటూ అప్పుడప్పుడు సౌజన్య వైపు చూస్తూ తింటాడు. ఇదంతా మనకు అలవాటేగా అన్నట్టు వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారు. ఇక తినడం అయిపోగానే ఇద్దరు కలిసి డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తారు. ఆ తర్వాత లావణ్య రూమ్ లోకి వెళ్ళి అంతా వెతుకుతుంది. అనుకోకుండా ఒక కొత్త డ్రెస్ కనిపిస్తుంది. అది తీసుకొచ్చి దాని మీద తాంబూలం పెట్టి, ఫ్రిడ్జ్ లో ఉన్న పువ్వులు పెట్టి, గాజులు కూడా పెట్టి సౌజన్య చేతికి ఇస్తుంది. అయ్యో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, నేను ఏదో క్యాజువల్ గా వచ్చాము, ప్లీజ్ వద్దు అంటుంది మొహమాట పడుతూ సౌజన్య. రణవీర్ విష్ణు ఒక రూమ్ లో కూర్చుంటారు. థ్యాంక్స్ రా, నీకు పెళ్ళైన తర్వాత మీ ఇద్దరిని ఇక్కడికి పిలవాలి అని ఆలోచన నాకు రాలేదు, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే ఇచ్చి మా చెల్లిని ఇక్కడికి తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ రణవీర్ రెండు చేతులు పట్టుకుని థ్యాంక్స్ చెప్తాడు. విష్ణు ఇట్స్ ఓకే అని సింపుల్ గా అంటాడు. మరి ఇలా మూడిగా ఉండి తనను ఇబ్బంది పెట్టకు, నీ ప్రేమని నీ సంతోషాన్ని తనకి అర్థమయ్యేలాగా చెప్పు. నువ్వు మనసులోనే దాచుకుంటే తనకి ఎలా తెలుస్తుంది? నీకు తెలిసింది కదా, అలాగే తనకే తెలుస్తుందిలే అంటాడు రణవీర్. మన ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి నీ గురించి నాకు పూర్తిగా తెలుసురా, కానీ తను ఇప్పుడే నీ దగ్గరికి వచ్చింది, ఇక లైఫ్ లాంగ్ నీతోనే ఉంటుంది కాబట్టి తనని కొంచెం అర్థం చేసుకో. నిన్ను చూసి బెదిరిపోకూడదు కదా, అలా ఉంటే మీ రిలేషన్ వీక్గా ఉంటుందిరా. అదే నువ్వు నవ్వుతూ ప్రేమగా ఉండి తనని దగ్గరికి తీసుకుంటే మీ రిలేషన్ స్ట్రాంగ్ గా అవుతుంది. అప్పుడు మిమ్మల్ని ఎవరు విడదీయలేరు. ఏమీ మాట్లాడకుండా బయటికి వస్తాడు రణవీర్. చూడు అన్నయ్య, ప్రస్తుతానికి ఇంట్లో ఏమీ లేవు, ముందుగానే తనని తీసుకొస్తున్నానని చెప్తే నేను తన కోసం పట్టుచీర తెచ్చేదాన్ని. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు కదా, కనీసం ఈ డ్రెస్ కూడా తీసుకోను అంటే ఎలాగా, నువ్వైనా చెప్పు తీసుకుంటుంది అని సౌజన్య మీద కంప్లైంట్ చేస్తుంది లావణ్య. ఏంటమ్మా, మా ఇంట్లో తీసుకోకూడదా? మేము మిడిల్ క్లాస్ వాళ్ళు అని ఆలోచిస్తున్నావా అని కావాలని అంటాడు విష్ణు. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు అంటూ ఆ డ్రెస్ ని లాక్కుని మరీ తీసుకుంటుంది సౌజన్య.
ఎవరైనా భార్యాభర్తలు ఫస్ట్ టైం గుడికి వెళ్తారు, కానీ తను మాత్రం ఇక్కడికి తీసుకువచ్చాడు అంటే మీ ఇద్దరు తనకు ఎంత స్పెషల్ అనేది నాకు అర్థమైంది. మీ ఇద్దరిని ఇబ్బంది పెట్టే పని నేను చేయను, అందుకే తీసుకున్నాను. ఈ డ్రెస్ నాకు చాలా స్పెషల్ అంటూ దాన్ని ఇష్టంగా పట్టుకుని గుండెలకి గట్టిగా అదుముకుంటుంది.